పిఠాపురం నియోజకవర్గంలోని ప్రముఖ శక్తిపీఠాలు పురాతన ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ పెంచింది ఏపీ ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షణ చేపట్టడంతో ఆలయాల అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. శ్రీ పురుహూతిక అమ్మవారు, శ్రీ కుకుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయాలను కేంద్రంగా చేసుకుని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం భారీ ప్రణాళికను చేపడుతోంది. పిఠాపురం అభివృద్ధిని వేగవంతం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో ఆలయాల వద్ద భక్తుల రద్దీ, అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్తీక సోమవారం, మాసాంతం రోజున మరింతగా భక్తుల రాక ఉండే అవకాశం దృష్ట్యా మహిళా భక్తులకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆలయాల వద్ద బందోబస్తు, పారిశుద్ధ్యం, క్యూలైన్ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. పిఠాపురం పరిధిలోని ప్రధాన ఆలయాలతో పాటు మొత్తం 19 ఆలయాల అభివృద్ధికి కామన్ గుడ్ ఫండ్ నుంచి 20 కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందులో శ్రీ పురుహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాలకు 6 కోట్ల రూపాయలు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయానికి 2 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా ఈ నిధులు కేటాయించనున్నారు. అలాగే 4 ఆలయాలను ధూపదీప నైవేద్య పథకంలో చేర్చేందుకు దేవాదాయ శాఖ ముందుకు రావడంతో పవన్ కళ్యాణ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సుమారు 6 కోట్ల రూపాయలు వెచ్చించి కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పిండ ప్రదాన మండపం, అన్నదాన మండప నిర్మాణం, కోనేరు మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు అధికారులు. కాగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రత్యేక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇక ఇతర ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. పిఠాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశ్రమానికి 60 లక్షలు, శ్రీ జయగణేష్ ఆలయం 65 లక్షలు, చిత్రాల వెంకటేశ్వర స్వామి ఆలయం 70 లక్షలు. ఇలా జీర్ణావస్థలో ఉన్న పలు ఆలయాలకు కూడా దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేయడానికి సిద్ధమైంది. మరోవైపు నవఖండ్రవాడ నక్కుల్లమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ రామాలయం, గొల్లప్రోలు సిరితల్లి ఆలయం, తాటిపర్తి భద్రావతి భావన ఋషి స్వామి ఆలయం కూడా ధూపదీప నైవేద్య పథకంలో చేరాయి.